అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు. కాళేశ్వరం సిబిఐకి సంబంధించినటువంటి అంశంపైన మాట్లాడదాం. నిన్న ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు సభ అర్ధరాత్రి తర్వాత. మేము చేస్తే పక్షపాతం అనుకుంటారు, మేము చర్యలు తీసుకుంటే అందుకే కేంద్రానికి అప్పచెప్తున్నాం, సిబిఐ ఎంక్వైరీకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి త్వరలోనే లేఖ రాయనున్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు నిలబడదు. ఎందుకు అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఉంటుంది. ఈ దేశంలో ఎంత గొప్ప రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగంలో బహిరంగంగా వందల మందిని తుపాకులు పెట్టి కాల్చి చంపిన కసబ్ లాంటి వాడికి కూడా ఫ్రీ అండ్ ఫేర్ ట్రయల్ ఆపర్చునిటీ ఇచ్చి డిఫెండ్ చేసుకునేటువంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్, బీళ్లు పడ్డ తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి ఒక అపర భగీరథుడు కేసీఆర్, 60 లక్షల టన్నుల ఉత్పత్తి ఉన్నటువంటి ఒక ధాన్యాన్ని ఆయన 9 సంవత్సరాల భగీరథ ప్రయత్నంతో ప్రతి చెరువుతో నీళ్లు నింపి, ప్రతి వాగులో నీళ్లు నింపి, ప్రతి బీడుబడ్డ భూమికి నీళ్లు పట్టుకొచ్చి సస్యశ్యామల చేసిన ఫలితం 60 లక్షల నుండి 3.5 కోట్ల టన్నుల ధాన్య ఉత్పత్తికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఒక గొప్ప ట్రాన్స్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ అండ్ ఎవర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది ఇండిపెండెంట్ ఇండియా. అటువంటి వ్యక్తి పట్ల ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా కేసులు వేస్తూ ఉన్నారు. 85 పియర్స్ ఉంటే 2 పియర్స్లో మాత్రమే ఇబ్బంది వస్తే ఆ 2 పియర్స్ని అడ్డుపెట్టుకొని మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా కొలాప్స్ అయిపోయిందని చెప్పని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీని తప్పుదోవ పట్టిస్తూ ఇవాళ ఆయన పైన తప్పుడు కేసు పెట్టినారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ, అది కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ కాదు, కమిషన్ ఆఫ్ కాన్స్పిరసీ. ఇట్ ఈస్ నాట్ ఎ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ఇట్ ఇస్ అ కమిషన్ ఆఫ్ కాన్స్పిరసీ అగేన్స్ట్ కేసీఆర్. వాళ్ళు కావాలని చెప్పని ఘోష్ రిపోర్ట్ మీరు క్లోజ్గా కనుక చదివినట్టయితే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఒకటి, వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్స్ ఒకటి, ఆ కన్క్లూజన్స్కు వాళ్ళు తీసుకున్న ఆధారాలు ఒకటి, మొత్తానికి కేవలం కేసీఆర్ మీద బట్టగాల్చి మీద వేయాలా, బదనాం చేయాలా, ప్రజల్లో పలుసన చేయాలా, రాజకీయంగా అతనిని డిమినిష్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే చేసినారు. ఇన్ని రోజులు మీరు స్టేట్లో ఫైట్ చేసిరు, కమిషన్ పైన నివేదిక పైన కోర్టుకు వెళ్ళిరు, సభలో కూడా మీరు డిఫెండ్ చేయగలిగారు, చెప్పగలిగారు, క్షేత్రస్థాయిలో చెప్పగలిగారు, పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు, బయట మీరు ఇంతవరకు ప్రజలు కాస్త కన్వే అయినట్టుగా కనిపించా ఉంది. ఇప్పుడు స్టేట్ ఫైట్ కాస్త ఇప్పుడు సెంట్రల్ ఫైట్గా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శ్రవణ్ గారు, గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం బీఆర్ఎస్కి ఏటీఎం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో కాస్త నేను వస్తున్నా అక్కడికే. కమిషనర్ ఆఫ్ ఘోష్ రిపోర్టే ఒక ఫేక్ రిపోర్ట్. బికాజ్ సెక్షన్ 8B 8C ఇప్పుడు మిమ్మల్ని నేను నేరస్తుడు అని చెప్పని నేను మీ పైన కేసులు దర్జు చేసే ముందు, మిమ్మల్ని కన్క్లూడ్ చేసే ముందు, ఎలిగేషన్స్ చార్జెస్ ఫ్రేమ్ చేసే ముందు ఇవి నిజమేనా అని మిమ్మల్ని అడగాల. అది సెక్షన్ 8B కింద 8C కింద అది అడగలే. అంటే వన్ సైడ్గా కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా, కాళేశ్వరం ఇట్లా, కాళేశ్వరం అట్లా అని చెప్పని పుక్కుడి పురాటాలు మా కేటీఆర్ గారు అంటారు, కిట్టి పార్టీ ఆంటీలు ముచ్చట పెట్టుకున్నట్టుగా ముచ్చట్లన్నీ రాసిపడేసి ఆ రిపోర్ట్ తయారు చేసినారు. ఆ రిపోర్ట్ను నువ్వు అసెంబ్లీలో చర్చ చేసినావు. రేపు కోర్టులోకి వెళ్ళినా, రేపు సిబిఐ ముందుకు వెళ్ళినా కానీ ఆ రిపోర్ట్ ఆధారంగా మాత్రం ఎంక్వైరీ జరగడానికి వీలుండదు. తప్పనిసరిగా అది కోర్ట్ ఆఫ్ లాలో స్క్రూటినీలో ఎగిరిపోతుందని నేను నమ్ముతున్నాం. రెండవది, ఇవాళ బీజేపీ ముందు కూడా ఒక టెస్ట్ ఇది. నరేంద్ర మోడీ, రేవంత్ బడేబాయ్ చోటేబాయ్ నిన్న కూడా మీటింగ్లో అన్నాడు, మేరా బడేబాయ్ అని చెప్పన్నాడు. బడేబాయ్ అని చెప్పని మోడీని పొగుడుతూ, మోడీతో నేను మాట్లాడుతున్నా అని చెప్తే, మోడీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను డిమాండ్ చేస్తున్నా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పిండు. ఇవాళ రేవంత్ రెడ్డి, మోడీ ఏకై అనేటువంటి ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది. దాన్ని మరింత రుజువు చేసుకునే విధంగా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఆయన కోరిండు. రేపు బీజేపీ యాక్ట్ చేస్తే చేస్తుండొచ్చు కాక. నేను అడుగుతా ఉన్నా ఇవాళ బీజేపీని, లేకపోతే బీజేపీ వాళ్ళు ఏదో బండి సంజయ్ గారు ఇంకెవరో వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అంటా ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ ఇవ్వాలా, అది ఇవ్వాలా అని చెప్పని. ఫోన్ ట్యాపింగ్ కాదు, 100 కేసులు ఇచ్చుకోండి, మాకే అభ్యంతరం లేదు. అదే చేత్తోటి బండి సంజయ్ గారు లేకపోతే బీజేపీ పెద్దలు అమృత్ టెండర్ స్కామ్ పైన కూడా ఇవ్వు భయ్, గదెందుకు మరెందుకు అడగవు. రేవంత్ రెడ్డి బామ్మర్ది విషయానికి వస్తేనేమో బండి సంజయ్ నోరు మూసుకుంటాడు, కేసీఆర్ దగ్గరికి వస్తేనేమో ఎగిరెగిరి పడతాడు. న్యాయమా చెప్పరి? అమృత్ టెండర్ స్కామ్ని కూడా అడగాలి కదా బండి సంజయ్ గారు. అవి పుణ్యానికి వచ్చిన పైసలా? దగ్గర 3,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారు కాళేశ్వరంగానే ఎగిరి పడుతున్నావు, అది కూడా 85 పియర్స్లలో 2 పియర్స్ కూరిపోతే మరి మొత్తం 3,000 కోట్ల రూపాయల టెండర్లు మ్యానిపులేట్ చేసిండ్రు, రేవంత్ రెడ్డి బామ్మర్దికి ఇచ్చిండ్రు అని చెప్పానంటే మరి దాని మీద ఎందుకో మాట్లాడాడు. అంటే మీరిద్దరు దోస్తులా? చోటబాయ్ బడేబాయ్ మీ ఇద్దరు, బండి సంజయ్ రేవంత్ రెడ్డి? ఒకటి. రెండు,
నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు, రాఘవ కన్స్ట్రక్షన్ ఇంకేదో కన్స్ట్రక్షన్ కంపెనీ ఇద్దరు కేకును కోసుకున్నారు అని చెప్పని ఎవిడెన్సెస్తో పాటుగా దాన్ని ఆ, ఆ, ఢిల్లీలోకి వెళ్ళి మేము అన్ని సంస్థలకు ఇచ్చినాము. బండి సంజయ్ గారు మాట్లాడే అంటే రేవంత్ రెడ్డి మీద ఇవాళ ఈగ పడితే కూడా వాలకుంటా కాపాడుతున్నటువంటిది బండి సంజయ్ గారు. కేసీఆర్ గారు అనగానే పెనం మీద మిడతల్లోకి ఎగిరి పడతా ఉన్నారు, కానీ బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎట్లయితే కాళేశ్వరం పైన కమిషన్ను మీరు స్వాగతిస్తున్నారో, ఐఎమ్ డిమాండింగ్ నౌ బీజేపీ టు ఆల్సో డిమాండ్ ఫర్ అన్ ఎంక్వైరీ ఆన్ అమృత్ టెండర్ స్కామ్ ఆర్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టండి అది కూడా. అంటే ఈ క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగానే క్షేత్రస్థాయిలో దీని కార్యాచరణ ఏమైనా సిద్ధం చేసుకుంటారా? మీ పైన వాళ్ళు ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆహ్వానిస్తే వాళ్ళు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి చెప్తా ఉంటే మీరు కూడా ఏమైనా కార్యాచరణ చేసుకుంటారా? నిన్న అసెంబ్లీలో చర్చ చూసిన తర్వాత మొత్తం కోటాను కోట్ల మంది ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. నిన్న చూసిండ్రు కదా, శంభాజీ సినిమాలో డైలాగ్ ఉండే అనమాట, గోడే హాతీ సబ్ ఆప్కే పాస్ రాజా కే పాస్ హై మగర్ ఏక్ సప్పే భారీ అనేదో డైలాగ్ ఉంటుంది. శంభాజీ మహారాజుని ఇట్లా కట్టేసి, అట్లా హరీష్ రావు గారు ఒక్కడిని మొత్తం సైన్యం అంతా మీద పడితే కూడా ఆయన రెఫ్యూట్ చేసి రీబట్ చేసి ఎఫెక్టివ్గా రిపోర్ట్లో ఉన్న తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపెట్టినారు. ఇక అది ప్రజలకు అర్థమైపోయింది, ఇది ఫేక్ రిపోర్టు, ఫేక్ గవర్నమెంటు, ఒక కుట్రపూరిత ముఖ్యమంత్రి, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయినరు, రాహుల్ గాంధీ. కాబట్టి ప్రజలు ఇవాళ మనకంటే గొప్పోళ్ళండి, మనమే తెలికలలో అనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడో నాకు మించిన తెలికలో ఇవ్వలేడు. పబ్లిక్ ఏమైనా పూలు ఉన్నాయా? నువ్వు మోడీ కుమ్మక్కైంది అలా కనబడతలేదా? నువ్వు లోకల్ బీజేపీ లీడర్లతో కుమ్మక్కైంది కనబడతలేదా? కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు చేసి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా, కేసీఆర్ ఇస్ ద డార్లింగ్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన తెలంగాణ సాధకుడుగా, తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా, 60-70 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను నిజం చేసిన మహానుభావుడిగా ఆయన చిరస్మరణీయంగా చరిత్రలో కానీ గుండెల్లో కానీ ఉన్నాడు. ఆయన ఇమేజ్ ఏమాత్రం కూడా తగ్గదు. బట్ వీ విల్ కంటిన్యూ టు రీచ్ అవుట్ టు ద పీపుల్. ఇది నువ్వు కోర్టులను మ్యానిపులేట్ చేయొచ్చు, నువ్వు కమిషన్లను మ్యానిపులేట్ చేయొచ్చు, దుర్యోధన సభ లెక్క అసెంబ్లీని నడపచ్చు, బట్ వీ విల్ గో టు పీపుల్ అండ్ పీపుల్ ఆర్ మోర్ వైజర్ ఎనఫ్ దెన్ యూ. నువ్వు ఎంత డ్రామాలు ఆడినా ప్రజలైతే గుర్తిస్తారు కదా. ఇలా అందరు కనబడతా ఉంది. రాత్రి ఒక 100 మెసేజ్లు వచ్చి ఉంటే చూసిన తర్వాత కడుపు మండుతుందండి, రక్తం మసులుతుంది. ద వే దే ఆర్ టాకింగ్ కేసీఆర్ మీద అట్లెట్లా మాట్లాడుతారు అని చెప్పని. ఇది తప్పనిసరిగా ప్రతి ప్రజల్లో ఉంది. పాపం ఆయన నీళ్లు తెచ్చిచ్చినందుకు, 60 లక్షల టన్నుల ధాన్య ఉత్పత్తిని 3.5 కోట్ల ఉత్పత్తి చేసినందుకు, బీళ్లు పడ్డ భూములను పచ్చగా చేసినందుకు నిన్న ఒక పెద్ద మనిషి కలిసిండు. తుంగతుర్తి దగ్గర కుక్కడమట ఆయన ఊరు, ఓ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నా 70 ఏళ్ళు ఉంటాయి. నా 70 ఏళ్ళు సార్, నేను జీవితం అంతా మా చెరువు ఎప్పుడు నిండకపోయేది సార్, ఎప్పుడో ఒకసారి అడపా నిండేది. కేసీఆర్ పుణ్యమా అని చెప్పని కుక్కడం చెరువులో ఎప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్ళలో చేపలు ఉన్నాయి, మేము చల్లగా ఉన్నాం పల్లెలా అని చెప్పని ఆయన చెప్తా ఉండే. ఇది నాట్ ఓన్లీ 1 కుక్కడం ఆర్ 1 తుంగతుర్తి, అక్రాస్ తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్. అది మిషన్ భాగీరథ కావచ్చు, లేకపోతే మిషన్ కాకతీయ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, మిగతా ఒక చెక్ డ్యామ్స్ కావచ్చు, ఒక కన్స్ట్రక్టివ్గా అగ్రికల్చర్ను స్టెబిలైజ్ చేస్తే నువ్వు ఆయనకి ఇచ్చిన రివార్డ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ. ఆయనకి ఇచ్చిన రివార్డ్ ఏంటి అంటే ఆయన పైన అవినీతి ఆరోపణలతో ఇవాళ ఆయన మేము ఎదుర్కొంటాం, సిబిఐని ఎదుర్కొంటాం, ఇంకా పెద్ద ఏమైనా ఎఫ్బిఐని పెట్టుకుంటే కూడా దాన్ని కూడా ఎదుర్కొంటాం. But the point is the kind of negativity and animosity and the vindictiveness with which Revanth Reddy is working, అది తప్పనిసరిగా అది రాష్ట్రానికి మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా మంచిది కాదు. ఏం హిపోక్రసీ అండి. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో, నేను వీడియోలు చూపెడతాను మీకు, గూగుల్లో కొట్టుర్రి రాహుల్ గాంధీ అగేన్స్ట్ సిబిఐ అంటే మీకు 100 ప్రొటెస్ట్ వీడియోలు వస్తాయి. రాహుల్ గాంధీ ఢిల్లీలో సిబిఐకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తాడు, రేవంత్ రెడ్డి ఇక్కడ సిబిఐ కావాలంటాడు. ఎందుకంటే నరేంద్ర మోడీతో కొల్యూడ్ అయి ఉన్నాడు. అది రాహుల్ గాంధీకి తెలుసా తెలియదా? ఇది బ్లైండ్, ఇది ప్లేయింగ్ లైక్ ధృతరాష్ట్ర ఏమన్నా దుర్యోధనుని దుర్మార్గాన్ని గుర్తించినటువంటి చూడనటువంటి ఒక కళ్ళు లేని కబోదు లెక్క ధృతరాష్ట్రుని లెక్క రాహుల్ గాంధీ గారు వ్యవహరిస్తే ఎట్లా? అన్యాయం ఇది. నువ్వేమో సిబిఐ అంటే అది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బీజేపీ అంటావు, మరి ఇక్కడికి వస్తేప్పటికి రేవంత్ రెడ్డి అదే వాడుతా అంటున్నాడు అంటే ఏందన్నట్టు? స్పష్టంగా ఈ తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీజేపీ కొల్యూడ్ అయి ఉన్నది. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ కొల్యూడ్ అయి ఉన్నారు. కేసీఆర్ను పూర్తిగా కూడా డిసిపేట్ చేయాలా, ఆయన టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండకుండా ఉండాలనే ఒక పెద్ద కుట్రతో వ్యవహరిస్తూ ఉన్నారు, అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలను తప్పనిసరిగా మేము ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీర్వాదంతో ఇంత పెద్ద పోరాటం కేసీఆర్ గారు 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు. ఈ కొట్లాటం తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఎంత రాజశేఖర్ రెడ్డిని చూసిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డిని చూసిండ్రు, పెద్ద వాళ్ళని చూసిండు. ఆయన
ఈయనంతా తప్పనిసరిగా ఎదుర్కొంటాం, డెమోక్రాటిక్గా ఎదుర్కొంటాం, న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా. ఆయనేమో కుట్రను నమ్ముకున్నాడు, మేము కాన్స్టిట్యూషన్ నమ్ముకున్నాం. ఆయన మోసాన్ని నమ్ముకున్నాడు, మేము ప్రజల్ని నమ్ముకున్నాం. రైట్, ఇది ఎమ్మెల్సీ దాసోత్సవం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అమృత్ టెండర్లకు సంబంధించిన విషయంలో సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు బీజేపీ డిమాండ్ చేయట్లేదు, నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన విషయంలో ఎందుకు ఫోకస్ చేయట్లేదు సిబిఐ? ఒకవైపు రాహుల్ సిబిఐ జేబు సంస్థ అంటే, ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పడం వెనుక ఉన్న మతలబ్ ఏంటి అనేటువంటిది ఛోటాబాయ్ బడేబాయ్ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, గన్ పార్క్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.